శ్రీమాత్రే నమః. శరీరంలో కొవ్వు, అధిక బరువు, జుట్టు రాలడం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మందికి శరీరంలో రక్తం శాతం తగ్గిపోతుంది. మన శరీరంలో రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా చాలా మంది మహిళలు శరీరంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో రక్తం పడే ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మన శరీరంలో ఐరన్ ఉంటేనే రక్తం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఐరన్ తగ్గితే రక్తహీనత సమస్యలు ఏర్పడతాయి. దీన్నే అనీమియా అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ సమృద్ధిగా ఉండే వాటిల్లో బెల్లం ఒకటి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కని తింటే శరీరంలో రక్తం పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంలో కాలుష్యం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బెల్లం తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక నెలసరి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బెల్లం తినండి. నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలతో బాధపడేవారు తాటి బెల్లం ఎక్కువగా తినండి. అలాగే అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక చిన్న తాటి బెల్లం ముక్కను తినండి. చెడు కొలెస్ట్రాల్ కరిగి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. మాంసాహారం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చికెన్ లివర్ అలాగే మటన్ లివర్ వంటి పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి 2 సార్లు చికెన్ లివర్ తింటే రక్తం త్వరగా పడుతుంది. ఇక దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మ పండులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దానిమ్మ పండును ఎక్కువగా తింటే రక్తం త్వరగా పడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే 4 స్పూన్ల దానిమ్మ గింజలను తింటే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. అరటిపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరటిపండు తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక అరటిపండు తినండి. తక్షణమే మీ శరీరానికి శక్తి వస్తుంది. గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు నానబెట్టిన కిస్మిస్లను తింటే రక్తం శుభ్రపడుతుంది. అలాగే నరాలకు బలం చేకూరుతుంది. మలబద్ధక సమస్యలు ఉండవు. జీర్ణశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్లను తింటే అండాశయంలో లోపాలు తొలగి సంతానం త్వరగా కలుగుతుంది. చిన్న పిల్లలకు ప్రతిరోజు కిస్మిస్లను తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. తెలివితేటలు బాగా పెరిగి చదువులో చురుగ్గా ఉంటారు. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ తాగండి. రక్తహీనత సమస్య లేకుండా ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బీట్రూట్ తినడం వల్ల బీపీ సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. అన్ని ఆకుకూరల్లో పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర ఎక్కువగా తింటే రక్తహీనత సమస్యలు తగ్గి శరీరం బలంగా తయారవుతుంది. పాలకూర ఎక్కువగా తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు పుదీనాను ఎక్కువగా తినండి. నెలసరి కడుపు నొప్పి తగ్గుతుంది. పుదీనా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తింటే 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే ప్రతిరోజు 2 తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. ప్రతిరోజు నిమ్మరసం తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగితే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగితే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మనలో కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర పట్టదు. అలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. పాలలో పసుపు వేసుకొని తాగితే చర్మ సౌందర్యం కూడా మెరుగవుతుంది. పాలలో పసుపు వేసుకొని తాగితే చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడేవారు పసుపు కలిపిన పాలను ఎక్కువగా తాగండి.
ఎముకలకు బలం చేకూరి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గోధుమ గడ్డితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఒక నెల రోజుల పాటు ఉదయాన్నే గోధుమ గడ్డి జ్యూస్ తాగితే రక్తం వెంటనే పెరుగుతుంది. చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్ని తాగితే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఎప్పుడైనా బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ పంచదారను కలిపి తినండి. వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది. నెల రోజుల్లోనే ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు. ఇక మనలో చాలామంది ఆడవారు చర్మం నిగారింపు కోసం ఎన్నో ఫేస్ క్రీమ్స్ ఉపయోగిస్తారు. అయితే మంచి ఆరోగ్యంతో పాటు మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినండి. మీ ముఖం మెరిసిపోవటమే కాకుండా శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది. తామర గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు తామర గింజలను ఎక్కువగా తినండి. ఇక మనలో చాలా మందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి త్వరగా పొట్ట తగ్గాలంటే ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వాము పొడి వేసుకొని తాగండి. అలాగే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి. గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను తినండి. ఈ నియమాలన్నీ పాటిస్తే త్వరగా పొట్ట తగ్గుతుంది. ఇక బచ్చల కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బచ్చల కూరని ఎక్కువగా తింటే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక కీరా దోసకాయలను ఎక్కువగా తింటే జుట్టు త్వరగా పెరుగుతుంది. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత 2 లవంగాలను తినండి. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ఎప్పుడైనా పంటి నొప్పి వచ్చినప్పుడు ఇంగువలో కొంచెం నిమ్మరసం కలిపి ముద్దలాగా తయారు చేసి పంటి నొప్పి దగ్గర పెట్టుకోండి. ఒక అరగంటలోనే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలను పాటించండి. మీ శరీరంలో రక్తం పెరగడమే కాకుండా 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. ముఖం పైన జిడ్డు వదిలిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాలలో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయండి. ఒక 10 రోజులు ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం పైన జిడ్డు వదిలిపోయి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు కాఫీ పొడిలో కొన్ని నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయండి. నల్లటి మచ్చలన్నీ వెంటనే తగ్గిపోతాయి. అలాగే చర్మం పైన నలుపుదనం తగ్గి మీ చర్మం తెల్లగా మారిపోవాలంటే కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసాన్ని కలిపి మీ చర్మానికి మర్దన చేసుకోండి. మీ చర్మం నలుపు తగ్గి కాంతివంతంగా మెరిసిపోతుంది. పాదాల పగుళ్లతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెలో కొంచెం పసుపు కలిపి రాయండి. పాదాల పగుళ్ళు, రక్తస్రావం తగ్గిపోతాయి. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం మెరిసిపోవాలంటే గంధం పొడిలో కొంచెం కీరా కలిపి మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సబ్జా నీళ్ళను ఎక్కువగా తాగితే శరీరంలో చెడు కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి కాలిన గాయాలపైన రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖానికి తేనె రాసుకొని ఉదయాన్నే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు తాగితే గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు పరగడుపున గోరువెచ్చని నీళ్లను తాగండి. షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అలాగే ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లను తాగితే బీపీ సమస్యలు, అస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టవచ్చు. అలాగే తరచూ తలనొప్పి వచ్చేవారు ఒక లవంగాన్ని తినటం వల్ల తలనొప్పి నుండి త్వరగా విముక్తి పొందవచ్చు.
నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతిరోజు నెయ్యిని తినడం వల్ల త్వరగా ముసలితనం ఏర్పడదు. చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడేవారు వేపాకులను మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయండి. తలలో చుండ్రు తగ్గిపోతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్ట్ని తలంతా అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయండి. తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అలాగే ప్రతిరోజు ఒక క్యారెట్ తింటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం మెంతి పొడిని కలిపి తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ముఖం పైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో పచ్చి పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లనీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే చర్మం పైన ముడతలు తగ్గి మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. చాలా మందికి ముఖం పైన నల్లటి మచ్చలు అలాగే మొటిమలు ఉంటాయి. అలాంటి వారు ఒక స్పూను వంట సోడాలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం పైన నల్లటి మచ్చలు తగ్గుతాయి. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి. అలాగే నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి మొటిమల పైన రాస్తే రాత్రికి రాత్రే పింపుల్స్ తగ్గిపోతాయి. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులను తింటే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్లు లభిస్తాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతిరోజు నువ్వులను తినండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మనలో చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు నిమ్మరసంలో ఒక స్పూన్ పచ్చి పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి. ఈ చిట్కాను ప్రతి వారానికి ఒకసారి పాటిస్తే మీ ముఖం తెల్లగా మారిపోతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. ఒళ్ళు నొప్పులు అలాగే కండరాల నొప్పులు తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జుట్టు రాలిపోకుండా దృఢంగా పెరగాలంటే రాత్రంతా ధనియాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి ఆ ధనియాల నీటిని తాగితే జుట్టు రాలడం తగ్గి జుట్టు దృఢంగా పెరుగుతుంది. అలాగే దానిమ్మ పండును ఎక్కువగా తింటే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. పొట్ట పెరిగితే మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. త్వరగా పొట్ట తగ్గాలంటే రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ మెంతి నీటిని తాగి ఆ మెంతులను తినండి. 30 రోజుల్లోనే మీ పొట్ట తగ్గిపోతుంది. అలాగే వేపాకులను నీటిలో మరగబెట్టి ఆ నీరుతో తలస్నానం చేస్తే జుట్టు ఊడటం తగ్గి నల్లగా పొడుగ్గా పెరుగుతుంది. చూశారు కదండి, ఎంతో అద్భుతమైన చిట్కాలను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.